నమస్తే వీధిని స్వాగతం లక్ష్మ సమాజహితం లోయర్ ట్యాంక్ బండ్లో ఎలిచిగూడలో ఉన్నటువంటి శివ టెంపుల్ ఈరోజు అయ్యప్ప భక్తులు మరి మహాపరిపూజ చేశారు. వారిని మరి కొంచెం చెప్పుకున్నాం. చెప్పండి స్వామి, ఎలా? స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మా గురుస్వాములది 25వ పడి సందర్భంగా ఇక్కడ హరిహర క్షేత్రం శివాలయం లోయర్ ట్యాంక్ బండ్లో ప్రతి సంవత్సరము నిత్య అన్నదానము, ఈవినింగ్ టైంలో సాయంత్రం కాలంలో అల్పాహారము, ప్రతి స్వామి మాల ధరించిన స్వాములు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు మహాపరిపూజ చేసి అదేవిధంగా మిగతా మాల ధరించిన స్వాములు కూడా ఈ విధంగా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ గణపతి హోమం కూడా జరుగుతుంది స్వామి మా దగ్గర హరిహర క్షేత్రం లోయర్ ట్యాంక్ బండ్లో. జంటనగర్లో ఉన్న అయ్యప్ప స్వాములు కూడా ఈ గణపతి హోమము మరియు ఈ నిత్యాన్నదాన కార్యక్రమానికి అల్పారానికి రావాలని మేము కోరుకుంటున్నాము. స్వామి శరణము. ఇంకోటి మాల ధరించిన స్వాములు ఈ యొక్క నియమ నిష్టలు కఠినమైన నిష్టలు కాబట్టి హరిహర సుతిని మనస వాచ భగవంతుని కోరుకుంటే మన యొక్క కుటుంబ సమస్యలు ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో అందరం ఉంటాము. కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మంలో కూడా మేము ఒక నెంబర్ 1 కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా పొద్దుగాల్లో గణపతి హోమము, భారతమాత, మనము ఒక భారతమాత భారతదేశంలో ఉన్న వాటికి ముందుగా భారతమాతకి, అదేవిధంగా గోసేవ ప్రతి ఆలయంలో గో సంరక్షణ కోసం గోసేవ చేయడం జరుగుతుంది. నిత్యాన్నదానము, ఇదే విధంగా అల్పాహారము ఇక్కడ ఈ యొక్క హరిహర క్షేత్రంలో శివాలయంలో ఒక ప్రాధాన్యత ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క మహాపరిపూజలో కూడా ఒక అమ్మ పాద పూజ కూడా కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క మహాపరిపూజలో కూడా అమ్మ యొక్క ఈ జన్మ మనకి ఇచ్చిన కన్న తల్లిదండ్రుల యొక్క పాద పూజ కూడా మేము ఒక కొత్త కాన్సెప్ట్ను కూడా అయ్యప్ప మాల ధరించిన స్వాములకు కూడా మేము తల్లి తండ్రి తర్వాత గురువు దైవం స్వామియే శరణమయ్య. ఈ యొక్క మాల ధరించిన స్వాములు కూడా ఈ యొక్క ఎంతో దొంగలు, నేరస్తులు, ఘోరమైన కేడిగాన్లు కూడా ఈ యొక్క మాల ధరించిన తర్వాత ఎంతో స్వామి సంక్షేమం మంచిగా అయినారు. కాబట్టి స్వామియే శరణమయ్యప్ప. మా గురుస్వామి గోపాల్ గురుస్వామి గారు, నరసింగ్ గారు గురుస్వామి గారు మాట్లాడారు. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి భాగ్యనగర్ శాఖ ఆధ్వర్యంలో శివాలయం నరసింగరావు గురుస్వామి, నా పేరు గోపాల్ గురుస్వామి. 20 పడి పూజ చేస్తున్నాం స్వామి. ఈ దీక్షా నియమాల ఇష్టలతో ఎంత వేసుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది. సో అయ్యప్ప దీక్షలో ఉన్నంత పరమార్థం ఇంకెందే దీక్షలో లేదు. ఒక ధర్మం గురించి, జాగరణ గురించి, సమాజ శ్రేయస్ కోసము, కుటుంబ శ్రేయస్ కోసము ఇది ఎంతో దీక్షకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది స్వామి. సో స్వామియే శరణమయ్యప్ప. ఎలా అంటే మనం మనసు పెట్టి దేవుని ధ్యానించమంటే ఎక్కడో లేడు, మన మనసులో దేవుడు ఉన్నాడు. దేవుని కోసం ఎక్కడో వెంకలాడాల్సిన అవసరం లేదు. తల్లి దైవం గురువే మన దైవాలు. వాళ్ళని నమ్ముకుంటే మనకి ఎలాంటి లోటు లేదు. ఇవాళ నమ్ముకొని మనం ముందుకు పోవాల్సిందిగా మనం చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. నేను ఈ తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ సీనియర్ ప్రెసిడెంట్ స్వామి. అయ్యప్ప దయ వల్ల ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అనొద్దు కానీ అదే విధంగా కాకుండా ఎన్నో సమస్యలలో ఉన్న స్వాములను కూడా స్వామి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు అయ్యప్ప మాల వేసుకొని రాకూడదని చెప్పారు. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? స్వామి ఏ శరణమయ్యప్ప. ఎవరైతే మాల ధరించిన పోలీసులకు ఇంటర్నల్గా వచ్చినది సమాచారం స్వామి. గౌరవ కమిషనర్ గారు ఏదో స్వామి ఇవ్వడం జరిగింది కానీ అది ఇంటర్నల్గా పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను స్వామి. పర్మిషన్ తీసుకొనే వేయడం, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఇంటర్నల్గా వచ్చిన దాన్ని సంబంధించిన వాళ్ళు హైలైట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ పర్మిషన్ అయితే ఇస్తుంది స్వామి. అటు మరో వర్గానికి కూడా కొన్ని సమస్యలలో వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా పోలీస్ శాఖలో ఉన్న అయ్యప్ప స్వాములు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు రామరెడ్డి. ఇవాళ మా గురుస్వాముల 25వ పడి పూజ జరుగుతున్నది లోయర్ ట్యాంక్ బండ్ శివాలయంలో. ఈ అయ్యప్ప దీక్ష అనేది మంచిది, కఠినంగా ఉంటుంది దీక్ష. ఈ దీక్ష ఒక్కసారి వేసుకున్న అయ్యప్పలు ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే కాళ్ళు చేతులకు నేను ఎప్పుడు అయ్యప్పని చూడాలి, ఒక్కసారి మణికంఠని చూస్తే మా జన్మ ధన్యమైపోతుంది అని అనుకుంటారు. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ కొంచెం కఠినంగా చేస్తుంది. ఎంత చేసినా సనాతన ధర్మాన్ని మాత్రం ఎవరు ఆటంకించరు. ఎందుకంటే అది మా భారతదేశంలో మా యొక్క హక్కు. అది మా భారతదేశంలో మేము పుట్టినాం,
మా హిందూ ధర్మమే ఇది ఏదైనా భారత బిడ్డలం అందరము. అందుకోసంగా మా సుప్రీంకోర్టు కానీ ఇంకేదైనా కోర్టు కానీ ఇటువంటి దేవుళ్ళ దగ్గర దేవతల దగ్గర ఉన్న దేవస్థానం ఉన్న కట్టుబాటులని పాటించాలి. వాటిని ఏమన్నా కొంచెం అటు ఇటు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇది మేము బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఏదైనా ఉండండి, మేము అందరం సపోర్ట్ ఇస్తాం. బజరంగ్ దళ్ కంపల్సరీ ముంగట ఉంటుంది. ధర్మమే మాకు ధర్మం ముందు ఇంకేది పనికిరాదు. ఏ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఎట్లాంటి కోర్టు చర్యలు కూడా మేము పట్టించుకోం. ధర్మం కోసం మేము పుట్టినాం, ధర్మం కోసమే ఏదైనా సరే. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు లోయర్ ట్యాంక్మెంట్ శివాలయం టెంపుల్లో మరి అద్భుతమైన మరి భారతదేశంలో జరిగినటువంటి అఖిల భారత అయ్యప్ప దీక్షా సమాజ ఆధ్వర్యంలో మరి అలాగే మరి ఇక్కడ చిన్ననాటి నుంచి కూడా 27 సంవత్సరాల నుంచి ఇక్కడ మణికంఠలు కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మరి శివాలయంలో జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మన భారతదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప దీక్ష సమాజం ఒక వేదిక కాబోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆధ్యాత్మికతో ఉన్నటువంటి గురుస్వాములు, మణికంఠ స్వాములు మరి రాబోయే తరానికి సమాజ సేవ ఎలా చేయాలని ఉద్బోధిస్తూ అనేకమైన సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈ భవిష్యత్తులో మీరు ఏదైతే మీ ఛానల్ ద్వారా మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప.
ఇదండి మరి 25 సంవత్సరాల నుంచి కూడా మేము అయ్యప్ప మాల వేస్తున్నాము, చాలా నిష్టంతో వేస్తున్నాము. ఎవరైతే ఇంతమందికి చేసినటువంటి ఏవైతే అల్ప పనులు ఉంటాయో అవన్నీ కూడా మాల వేసుకోవడం చాలా క్లియర్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే చూసినట్టయితే మరి హోంగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పారంటే మరి పోలీసులకు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తున్నారని, అలాంటిది ఏం లేదని ఇదంతా ఒక అపోహ మాత్రమే చెప్పుకొచ్చారు. అలాగనే కేరళలో జరుగుతున్నటువంటి ఏదైతే టెంపుల్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.